మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మల్లేష్ గారు, టమోటా నాటాలి 2026లో కుంభస్థలం కొట్టాలి, మార్చిలో రేట్స్. గోవర్ధన్ గారు, ఫిబ్రవరి చివరిలో మాట్లాడు దీని గురించి. ఇక సాంబశివ గారు, ఆర్కే చెప్పింది కరెక్ట్. 1 వీక్ అటు ఇటు అవ్వచ్చు. ఈ మంత్ లాస్ట్ వీక్ బెటర్ రేట్స్ ఉంటాయి, వెయిట్ చేయండి, కానీ తక్కువ చేసి మాట్లాడకండి. రామకృష్ణ అని బి సాంబశివ గారు. దీనికి రిప్లై వచ్చింది. వెంకీ మండింగ్ గారు, అది అందరికీ తెలిసిన విషయం. ఇంకా 20 రోజులు లేదా మంత్లో పెరుగుతుందని. సరుకు తగ్గే, కానీ ఫిబ్రవరి 10 అని చెప్పడం ఎందుకు? అయితే వెంకీ మండింగ్ గారు ఆయన చెప్పింది ఫిబ్రవరి 10 తర్వాత పెరుగుతాయి. 20 తర్వాత ధరలు మధ్యలో నమోదు గతంలో చెప్పలేదు, కానీ 10వ తేదీ ఎవరు ఊహించిన విధంగా ధరలు పెరగడంతో ఇక అక్కడి నుంచి అందరూ రామకృష్ణ గారితో పాటు అందరూ స్టార్ట్ అనుకున్నారు, కానీ మరుసటి ధరలు తగ్గుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా 4 రోజుల సమయం ఉందంతే. ఇక రామకృష్ణ గారు, రేటు పెరుగుతుందన్నా ఎవరు భయపడాల్సిన పని లేదు, మంచి రేట్లు వస్తాయి 20 తారీఖు లోపల. దీని కిషోర్ గారు రిప్లై ఇచ్చారు. రామకృష్ణ అన్న, మీరు చెప్పినట్టు రేట్స్ పెరిగితే మంచిదే. నాది కూడా 2 ఎకరాలు సెకండ్ కట్టింగ్లు ఉన్నాయి. ఇన్ కేస్ మళ్ళీ 20 తేదీ డేట్ స్టాక్ పెరిగితే ఎలా పరిస్థితి? మార్చిలో 10th డేట్ పైన శాంపుల్ వచ్చే తోటలు ఎక్కువ ఉన్నాయి. మాది వీకోట, ప్లీజ్ రిప్లై అన్న. మొత్తం మీదైతే వీకోటలో మార్చి 10 తర్వాత శాంపుల్ పడేటట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి కిషోర్ గారు సమాచారం అందించారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఆల్ ఫార్మర్స్కి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అది మోహన్ రెడ్డి గారు వీక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీకు కూడా మరియు వీక్షకులందరికీ మరొకమారు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక రెడ్డయ్య గారు, హరిశ్చంద్రుడి మాదిరిగా మాట తప్పకుండా అలాంటి వాళ్ళు ఉంటే రేట్ ఎప్పుడు వస్తుంది, అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి అని రెడ్డయ్య గారు చెప్పారు. సాక్షాత్ హరిశ్చంద్రుడు సత్యవంతుడే, కానీ భవిష్యత్ బ్రహ్మ కాదు, జ్యోతిష్ కాదని ఎవరు చెప్పలేడు. భవిష్యత్తు రేట్లు 10-20 రోజులు అటు ఇటు కొన్ని రోజులు, అంతేగాని ప్లాంటేషన్ చేసినప్పుడు ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు ధరలో వస్తుంది, ఎవరు సాక్షాత్ హరిశ్చంద్రుడు తీగి వచ్చినా కూడా చెప్పలేరు. రెడ్డయ్య గారిది మరొక కామెంటు, మనం పండించే పంటకు లగ్నం ఎవరికి ఎక్కువ లాభం ఉంటుంది, ఎప్పుడు రైతుకు లాభం. రెడ్డయ్య గారు, ఒక వాక్యం అర్థమవుతుంది, మనం పండించే పంటకు లగ్నం అంతే. ఆ తర్వాత మీరు ఏం చెప్పారో అర్థం కావడం లేదు, సారీ సోదర. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వీకోట నుంచి పీవీపీపీ గారు, మంగళవారంలో ధరలు జంప్ అవుతాయి, ఎలా చెప్పగలుగుతున్నామన్నా అని సుకుమార్ గారు అన్నా. ఇవాళ శివరాత్రి సాయంత్రం మార్కెట్లో దిగుమతి తగ్గింది, రేపు మార్కెట్లో దిగుమతి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి మంగళవారంలో ధరలు జంపుకోవచ్చని పీవీపీపీ గారు అంచనా వేస్తున్నారు. దీనికి ఎడగొట్టి ఆయన గారు నిజమే అన్నో అని రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, సుదర్శన్ రెడ్డి గారు, మన సైడ్ స్టాక్కి రేట్స్కి సంబంధం లేదు. నార్త్ సైడ్ తోటలు దగ్గర 80 రూపాయలు బిగ్ రేట్, ఇక్కడ 400, 500 రూపాయలు స్టడీగా అమ్మితే పుష్ప లోడ్ ఎత్తరా అంటారు. అప్ టు మే 15 వరకు. ఒకరు చెప్పేది కాదు, మనము కూడా థింక్ చెయ్యాలి. ప్రస్తుతం అయితే ఉత్తర భారతంలో తోట దగ్గర టమాటా 80 రూపాయలు మాత్రమే రేట్ ఉంది. ఇక్కడ 400, 500 ధరలు కొనసాగితే పుష్ప లోడెత్తరా అంటూ మే 15 వరకు కూడా ఇక్కడికి ఉత్తర భారత టమాటాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకరు చెప్పేది కాదు, మనం కూడా ఆలోచించాలి అని సుదర్శన్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. దీనికి రెడ్డయ్య గారు, సయ్యద్ భాయ్ రామకృష్ణ, గుండె ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరైనా కరెక్ట్ చెప్పేవాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. సయ్యద్ భాయ్ రామకృష్ణ, గుండె ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరైనా కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే. టిఎస్ ఇట్స్ మీడియా మధు గారు అయితే, అన్నా వాళ్ళేమన్నా దేవుళ్ళ అన్నా అని కామెంట్ పెట్టారు. ఇక మార్చి 20 తర్వాత పక్కా రేట్స్, ఇట్స్ మీడియా మధు గారు. ఇక భాస్కర్ రెడ్డి గారు,
అన్నో ఎక్కడ? టమోటా తోట ఇగురు విడిచిపెట్టిన రామకృష్ణ ఎక్కడ? మీరు కష్టపడి కట్టిన గిట్టుబాటు ధర టమోటా సామ్రాజ్యం ఉత్తరాంధ్ర నుండి కోస్తా, రాయలసీమ మరియు కర్ణాటక వరకు విస్తరించింది. మరియు నీ సేనాధిపతి ఓబులన్ ఎక్కడ? ఎటు అయినా గిట్టుబాటు టమోటా సామ్రాజ్య సింహాసనం నువ్వే అధిష్ఠించాలి. డేట్ 22/2/2026. స్థలము మీ రాజధానిలో. ఫేక్ బాబాకి కొంచెం జోగాని ఫన్నీగానే ఉంది. చూద్దాం, దీనికి రిప్లై కామెంట్స్ వచ్చాయి. మీ శ్రేయోభిలాషి భాస్కర్ రెడ్డి కేఎస్ఆర్ విత్ రెఫరెన్స్ టు మీ కామెంట్లు నా సమాధానం. డేట్ 23/1/2026. స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్టెడ్. రామకృష్ణ గారు, మంచి రేట్లు వస్తాయి. ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్న నా ఎగురు తోట బాగుంది. మంచి రేట్లకు అమ్ముతా. మంచి రేట్లు వస్తాయి. 20వ తారీఖు చూడు ఒకసారి ఎట్లా ఉంటుందో. ఓబిరెడ్డి గారు, హలో బ్రో, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. నేను ఎవరికి సేనాధిపతిని కాదు. రైతులు పాజిటివ్ మాట్లాడే అందరికీ నేను శ్రేయభిలాషిని, అంతేకాని నాకందరూ సమానమే. ఇక నుండైనా ఆ శివయ్య ఆశీస్సులతో రేట్స్ పెరగాలని ప్రార్థిస్తున్నాను, అంతేకాని ఒక్కరిని తొక్కాలని రేట్స్ తగ్గాలని మీ మాదిరి ఆలోచించలేదు. ఓం నమ శివాయ. ఇక వెంకి బండింగ్ గారు, ఫిబ్రవరి 15 నుంచి 20కి, 20 నుంచి మార్చి 30కి, మార్చి 30 నుంచి మార్చి 10కి. ఇది మామూలుగా మాట మార్చడం. సేమ్ టు యూ అన్నాని. ఇక రవికుమార్ గారు, రామకృష్ణ ఎక్కడ ఉన్నావు? ఐ ఆమ్ 20 years ఫార్మింగ్ అండ్ టమోటా ఓన్లీ ఏప్రిల్కి నాటు. ఓకే, అవును కదా, కరెక్ట్ మీరు చెప్పింది. వెంకి మండింగ్ గారు. ఇక ఓబిరెడ్డి గారు, ఏంటి కరెక్ట్ బ్రో, మనస్ఫూర్తిగా రేట్స్ పెరగాలని శివయ్యని ప్రార్థిస్తున్నాను. మీలాగా ఒకరిని కించపరిచే విధంగా ఎప్పుడు రేట్స్ తగ్గుతాయా, వారిని అవమానపరుస్తామా అన్న డాష్ స్వభావాలున్న మీకు శతకోటి నమస్కారాలు. రామకృష్ణ గారి అయితే మాదిరిగా తగ్గడం లేదు, రేటు పెరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరిగా చరణ్ గారు, ఫిబ్రవరి 20కి ఇంకా 5 days ఉంది. రామకృష్ణ మాటలు నిజం అయితే బాగుండు. మా జీవితం సగం బాగుపడుతుంది. ఆల్రెడీ ఆగస్టులో నాటిన 2 ఎకరాలకు 5 లక్షల రూపాయల లాస్ వచ్చింది. ఇప్పుడైనా వస్తే బాగుండు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద అయితే రామకృష్ణ గారు 20 తర్వాత తల్లి పెరుగుతున్న అసమంతోనే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.